అస్సలాము అలైకుం. హలో అండి. ఈరోజు అయితే అమ్రుల్లా లెహంగా అయితే చూపిస్తున్నా చూడండి. అమ్రుల్లా మోడలు లెహంగా అయితే స్టిచ్ చేశానండి. మా ఇద్దరు పిల్లలలో ఒక పాపకైతే స్టిచ్ చేశాను, ఇంకొక పాపది కటింగ్ అయితే మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇక్కడ అమ్రుల్లా టైప్లో లెహంగా కటింగ్ చేసి స్టిచ్ చేశానండి. అలాగే కింది వైపు క్యాన్ వేసి పట్టీ మాదిరి అయితే స్టిచ్ చేశాను అనమాట, జిగ్జాగ్ చేయకుండా. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా లైస్ అనేది కింద లైస్ అనేది వేసానండి. లెహంగా అయితే చాలా బాగా వచ్చింది, సూపర్గా ఉంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా ఇప్పుడు కటింగ్ అయితే చూపిస్తాను, చూసేయండి ఓకేనా. మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి 3 మీటర్ల క్లాత్ అండి. ఈ 3 మీటర్ల క్లాత్ చూడండి ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. మనకు పన్నా వస్తుంది కదా, పన్నా వైపు ఇలా మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను 4 మడతలు అయితే వేస్తున్నానండి. పెద్ద పన్నా అనమాట ఇది వచ్చేసి. 4 మడతలు అయితే వేసి కోన్ షేప్ అయితే వేసుకోవాలండి. మనము అంబ్రెల్లా కటింగ్ చేస్తున్నాం కాబట్టి కోన్ షేప్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూపిస్తాను చూడండి. నీట్గా క్లాత్ అనేది నీట్గా చూసుకొని ఇలా కోన్ షేప్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా కోన్ షేప్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు కనిపించే విధంగా ఉండాలని చెప్పేసి చూస్తున్నానండి. చూడండి నీట్గా ఇలా కోన్ షేప్ వేసుకొని ఇప్పుడు మనం మెజర్మెంట్ అనేది తీసుకుందాము. ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి మనకు తక్కువ ఉన్న క్లాత్ కిందికి వేసాను కదా, ఆ తక్కువ వచ్చే క్లాత్ నేను ఇలా పైకి అనేది వేసుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర మనకు ఎంత వస్తుందో నేను స్టిచ్ చేసిన లెహంగాకి అయితే చూస్తున్నానండి. ఇక్కడ నడుము దగ్గర మనము 4 ఫోల్డింగ్ వేసుకొని పైన అయితే ఇలా కొలత అయితే తీసుకోవాలండి. ఈ విధంగా మొత్తం మనకు 8 మడతలు అయితే వస్తుందండి. సారీ అండి, ఇక్కడ నేను 4 ఫోల్డింగ్ వేసాను కదా, ఫస్ట్ 4 మడతలు వేసుకుని 8 మడతలు వేసాను కదా, చాలా ఎక్కువ జాయింట్ వస్తుందని చెప్పేసి ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ వేసాను, అంటే మనకు 4 ఫోల్డింగ్ వచ్చిందనమాట. ఈ విధంగా 4 ఫోల్డింగ్ వచ్చే విధంగా వేసుకొని ఇప్పుడు లెహంగా తీసుకొని మనం నడుము లూజ్ అనేది చూసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నేను నడుము లూజ్ అనేది చూస్తున్నా చూడండి. లెహంగాకుని మనం 4 మడతలుగా ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ నడుము లూజ్ అనేది మార్కింగ్ అయితే చేశాను. ఆ తర్వాత మనకు ఈ అంబ్రెల్లా కటింగ్ స్ట్రైట్గా మనకు రౌండ్గా కొద్దిగా వచ్చేదానికి పైనుంచి ఎంత వస్తుందో ఒకసారి చూసుకుని చుట్టూ ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నాను అన్నమాట. కొద్దిగా డిఫరెంట్ వస్తుంది, మీరు చూస్తూ ఉండండి. ఇలా పైన మూల దగ్గర నుంచి మనం నడుములు చూసుకునే దగ్గరికి ఎంత వస్తుందో ఇలా చుట్టూ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే మనకు కొద్దిగా డిఫరెంట్ అనేది వస్తుంది. ఆ డిఫరెంట్ వలన మనం మామూలుగా అలానే కటింగ్ చేసామంటే అక్కడ వీ షేప్ మాదిరి వస్తుందన్నమాట. అలా రాకోకుండా మనకు రౌండ్ షేప్లో రావాలంటే ఈ విధంగా మనము కొలుచుకొని చుట్టూ ఇలా మార్కింగ్ వేసుకున్నామంటే చూడండి మనకు కొద్దిగా డిఫరెంట్ వచ్చింది, మీకు కనిపిస్తుంది కదా. ఈ విధంగా ఆ తర్వాత లెహంగా పొడవు ఎంత వస్తుందో కొలుచుతున్నాను చూడండి. ఇక్కడ పైన బెల్ట్ దగ్గర నుంచి కొలిచానండి నేనైతే. ఎందుకంటే మా చిన్న పాప కొంచెం హైట్ ఉంది, పెద్ద పాప వచ్చేసి కొంచెం హైట్ తక్కువ అనమాట. అందుకోసం చిన్న పాప హైటు కొద్దిగా ఎక్కువ అయితే పెడుతున్నా. బెల్ట్తో కలిపి నేను హైట్ అనేది తీసుకున్నానండి. ఇక్కడ హైట్ వచ్చేసి నేను 34 ఇంచులో 35 ఇంచులో తీసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా చుట్టూ మనము టేప్ అనేది పైన నడుములు దగ్గర నుంచి ఇలా చుట్టూ జరుపుకుంటూ ఈ మార్కింగ్ అనేది చేసుకుంటూ రావాలండి. 35 లెహంగా పొడవు అయితే తీసుకున్నానండి.
ఈ విధంగా మొత్తం ఇలా నడుము దగ్గర టేప్ అనేది పెట్టుకొని కిందికి ఇలా జరుపుకుంటూ మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూసారా, మనకు జాయింట్ అయితే వస్తుందండి. ప్రతి ఒక్క దానికి మనము ఇలా అమ్రుల్లా కటింగ్ చేయాలంటే ప్రతి ఒక్క దానికి మనకు జాయింట్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా చుట్టూ ఇంకా మనము ఇలానే మార్కింగ్ చేసుకోవాలండి మొత్తం. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం 35 ఇంచులు అయితే పెట్టానన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇదిగోండి కటింగ్ అయితే చేస్తున్నాను అన్నమాట. మనకు అక్కడ జాయింట్ అయితే వస్తుందండి, ఒక వైపుకి వస్తుంది. ఈ విధంగా చూశారు కదా, ఇక్కడ మనకు ఒక 2 పీసులకైతే మనకు జాయింట్ అనేది వస్తుంది. ఇక్కడ నడుము దగ్గర గుని కటింగ్ చేసేస్తున్నా చూడండి. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ జాయింట్ దగ్గర మనము ఎలా వేసుకోవాలో చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మనం కింద కట్ చేసిన క్లాత్ అనేది తీసుకొని ఇలా మనకు తక్కువ వచ్చిన దగ్గర ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకొని కదలకోకుండా గుండు సూదులు అయితే పెడుతున్నాను అనమాట, సేఫ్టీ పిన్స్. ఇవి పెట్టుకుంటే మనకు క్లాత్ రివర్స్ చేసినప్పుడు పక్కకు జరగకోకుండా ఉంటుందన్నమాట. అందుకోసం ఇలా పిన్నులు అయితే పెట్టి రివర్స్ చేసామంటే మనకు లెవెల్గా కటింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా కదలకోకుండా పిన్స్ అయితే పెట్టేస్తున్నా. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు రివర్స్ చేస్తాను చూడండి. ఇలా రివర్స్ చేస్తే మనకు కింద ఎంత తక్కువ వచ్చిందో ఆ మైన మనం నీట్గా కటింగ్ చేసుకొని జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా సర్దుకొని మనకు తక్కువ ఎంతైతే వచ్చిందో ఆ మైన లెవెల్గా కట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా కటింగ్ చేసామంటే ఇంకా మనకు జాయింట్ గుని కటింగ్ అయిపోతుంది. చూసారు కదా ఎంత చక్కగా మనకు అమ్రుల్లా మోడలు లెహంగా కటింగ్ అయితే చేసామండి. ఇదిగోండి, ఇది జాయింట్ చేసుకున్నామంటే ఇంకా మనకు సరిపోతుంది. ఇంకా లైనింగ్ని మీకు చూపించాలి కదా, లైనింగ్ని చూపిస్తానండి ఎలా కట్ చేసుకోవాలనేది. చూడండి, ఇలా లైనింగ్ని 4 ఫోల్డింగ్ అయితే వేసుకున్నానండి. 4 ఫోల్డింగ్ వేసుకొని సేమ్ అంతే ఇక్కడ నడుము లూజ్ దగ్గర మార్కింగ్ అయితే చేస్తున్నా చూడండి. 11 ఇంచులు అండి, పైన నుంచి నడుము లూజు దగ్గరికి 11 ఇంచులు అన్నమాట. ఇలా 4 ఫోల్డింగ్ క్లాత్ అనేది వేసుకున్నానండి. ఇలా నడుము లూజ్ అనేది 11 ఇంచులకు చుట్టూ మార్కింగ్ వేసుకున్నాను. ఆ తర్వాత కింద వచ్చేసి ఒక మనం మెయిన్ క్లాత్ ఎంతైతే తీసుకుంటామో పొడవు దానికన్నా ఒక 2 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ తక్కువ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా ఇక్కడ జాయింట్ అయితే వస్తుందండి చూడండి. ఈ లైనింగ్ ఇంకా ఎక్కువ వస్తుందండి జాయింట్ అయితే, ఎందుకంటే మనకు చిన్న పన్న కాబట్టి లైనింగ్ కొద్దిగా ఎక్కువ జాయింట్ అయితే వస్తుంది. ఇలా వద్దు అనుకుంటే మీరు మనం లోపల శారీ కిందికి పెట్టికోట్ వేసుకుంటాం కదా, శారీ కింద లోపల లెహంగా వేసుకున్నాం కదా, ఆ విధంగా క్రాస్గా అయినా కటింగ్ చేసుకొని మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఈ కోన్ షేప్ లేకోకుండా అంబ్రెల్లా షేప్ లేకోకుండా లైనింగ్కు మనం లెహంగాకు వేసుకుంటాం కదా, ఆ విధంగా క్రాస్గా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి. అలా అయినా స్టిచ్ చేసుకోండి, మీ ఇష్టం అన్నమాట. ఇలా చుట్టూ మార్కింగ్ అయితే చేస్తున్నా చూడండి. ఈ విధంగా ఇక్కడ చూసారా లైనింగ్కు ఎంత జాయింట్ అయితే వస్తుందో.
చూడండి ఇటువైపుకు తిప్పానమాట మీకు కనిపించడానికి. ఈ విధంగా కింది వైపు చుట్టూ మార్కింగ్ అయితే చేసేసానండి. ఇప్పుడు కటింగ్ చేస్తున్నా. ఇదిగోండి, ఇప్పుడు మనకు పైన నడుము దగ్గరకు కటింగ్ చేసిన తర్వాత కింది జాయింట్ కోసం కటింగ్ చేయాలన్నమాట. ఇక్కడ ఓపెన్ చేస్తున్నా చూడండి. అంటే మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు దానిలకు ఇక్కడ లైనింగ్కి వచ్చేసి ఓపెన్ చేస్తున్నానండి. లెహెంగాకి అయితే ఓపెన్ చేయలేదన్నమాట. పై క్లాత్ మెయిన్ క్లాత్కు ఓపెన్ చేయలేదు. చూడండి ఇలా వస్తుంది. మనకు ఒకవైపు జాయింట్ అనేది వస్తుందండి. ఆ జాయింట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇందాక మనము వేసుకున్నాం కదా, ఆ విధంగా వేసుకొని ఇక్కడ లైనింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. అందుకనే ఇంకా పిన్నులు పెట్టి రివర్స్ చేయకోకుండా కటింగ్ చేస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది చూడండి. కింది క్లాత్ అనేది మనకు కరెక్ట్గా మార్కింగ్ కనిపిస్తుంది. ఈ విధంగా మనకు జాయింట్ అయితే వస్తుంది ఇక్కడ చిన్న పీసుకు. అలాగే పైన ఉన్న పీసుకుని మనకు జాయింట్ అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ నాకు లైనింగ్ వచ్చేసి 4 ఫోల్డింగ్ ఉంది కదా, 4 దానిలోకి మనకు 4 పీసులకి జాయింట్ అనేది వస్తుందండి. 2 పీసెస్కి వచ్చేసి ఎక్కువ జాయింట్ అనేది వస్తుంది, 2 పీసెస్కు తక్కువ అనేది వచ్చింది. చూసారు కదా, ఫస్ట్ కట్ చేసినది 2 పీసెస్కి అనమాట. ఇప్పుడు కట్ చేసేది 2 పీసెస్కి వచ్చేసి ఎక్కువ జాయింట్ అయితే వస్తుంది. ఈ విధంగా కటింగ్ అయితే చేసామండి. చూసారు కదా. ఇంకా మనకు జాయింట్ చేసిన తర్వాత హెచ్చు తగ్గులు ఉండేది సర్చ్ చేసుకొని మనం లెహంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీలో ఎవరికైనా టైలరింగ్కి సంబంధించిన టూల్ కావాలనుకుంటే మన దగ్గర అయితే అవైలబుల్గా అయితే ఉందండి. థ్రెడ్ కానీ, బావిన్లు కానీ, కేష్ డబ్బీ కానీ ఏదైనా సరే మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. లైనింగ్లు, ఫాల్స్లు, దారాలు అన్నీ ఉన్నాయండి. కత్తెర, కరు స్కేలు, మార్కింగు, బావిన్లు, కేష్ డబ్బీ, పాదాలు ఏదైనా సరే మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, ఆర్డర్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.